చూడండి దేవుని బిడ్డలారా, దేవుని నమ్మి అప్పటి వరకు దేవుని ఎంబడించిన ధన్యుడైన ఒక ధనవంతుని స్వభావము, అలాగే అప్పటి వరకు దేవుని నమ్మని అన్యుడు ధనవంతుడైన జక్కయ్య స్వభావము. దేవుని నమ్మిన ధనవంతుడు దేవుని వద్దకు వచ్చి నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యాలి అని అడిగినప్పుడు, యేసు నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము, అప్పుడు నన్ను వెంబడించు అని చెప్పగా, అతను మిగుల ఆస్తి గలవాడు గనుక తన ఆస్తిని బేదలకు సహాయం చేసే మనసు లేక, తన ఆస్తిని బట్టి దేవుడు చెప్పిన మాటను బట్టి వ్యసనపడి నిత్య జీవము అనుగ్రహించే యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ధనవంతుడైన జక్కయ్య ఇంటికి యేసు రాగానే ఆ అన్యుడైన ధనవంతుడైన జక్కయ్య చెబుతున్న మాట, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను అని చెప్పి రక్షింపబడ్డాడు. అలాగే నిత్య జీవమును పొందుకున్నాడు. మరి మీరు మీకున్న ఆస్తిని బట్టి నిత్య జీవము అనుగ్రహించే యేసు క్రీస్తుని విడిచిపెట్టేస్తున్నారా లేక వెంబడిస్తున్నారా? ఆలోచించండి.